భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నడిగూడెంలో గిరిజనుల ఆరాధ్య దైవం రణసూరుడి జాతర ఘనంగా ముగిసింది. 3 రోజుల పాటు సాంప్రదాయం ప్రకారం గిరిజనులు రణసూరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకలో గిరిజనుల సాంప్రదాయ వాయిద్యాలు, నృత్యం అందరినీ ఆకట్టుకుంది. ఈ జాతరకు ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్ జిల్లాకు చెందిన గిరిజనులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పూర్వీకులు మా తలపతులు మేము ఒక 150 సంవత్సరాల నుండి కార్యక్రమం మా పెద్దలు మా తాతలు దాదల కారించి దాదలు అంటాం మేము దాదల కాంచి చేసుకుంటూ వస్తున్న దేవుడే. అయితే గడికామరాజుని కొలిసే ఒక చెట్టు వీళ్ళు ఈ సామాగ్రి పెట్టుకునే చెట్టు అంటే వంటలు ఈ గిన్నెలు పెట్టుకునే సామాగ్రి సమయంలో అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు తరలో వీళ్ళు పెట్టి ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయినాక వీళ్ళు అక్కడికి వస్తే అప్పుడు మంటలో నుంచి వెళ్ళి నన్ను పలాని మన పాలస్తులు తీసుకుపోతాను, మీరు ఎక్కడ ఉన్నారనే ఉద్దేశంతో మేము ఇట్లా చేస్తున్న మంట వచ్చింది. మంటలో వచ్చి మా కాంబోయిడ్కి ఒంటి మీదకి వచ్చి చెప్పినాక అప్పుడు నా పేరు రణాసురుడు, రణంలో నుంచి వెళ్ళిన రణాసురుడు అని పేరు పెట్టినాక అప్పటి నుండి మేము రణాసురుడుగా కొలుస్తాం. అసలు వంశపరంగా జరుగుతున్న జాతర రణసూరుడు అనే జాతర మన జాతరే. మనం కూడా అందరం పోదాము, కలిసికట్టుగా పోదాము. అక్కడ పోయి వచ్చిన తర్వాత మీరేం చెప్తారో మేము దాన్ని బట్టి మేము ఫాలో అవుతాము. నెక్స్ట్ జరిగే జాతరకు మేము అందరం వస్తామని మా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మా పాయంవారి జాతర ఎక్కడ జరుగుతుందంటే ఈ నడింగూడెం గ్రామంలో జరుగుతుంది. మేము పూర్వం నుండి మా పెద్దలు ఈ జాతర కొలిసేవారు. అప్పటి నుండి కూడా మేము ఇక్కడ కొలుసు